కంప్యూటర్ నెట్వర్కింగ్ లో డిఎన్ఎస్ అంటే డొమైన్ నేమ్ సిస్టమ్. ఇది ఏం చేస్తుంది? ఐపీ అడ్రస్ టు ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ ట్రాన్స్లేట్ చేస్తుంది. అంటే ఇప్పుడు మనము ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి www.google.com అనేది టైప్ చేసినప్పుడు ఇది ఒక ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్. దీనికి అసోసియేటెడ్ ఐపీ అడ్రస్ ఉంటుంది. దాని మీద ఒక వెబ్సైట్ పోస్ట్ చేస్తారు, అది మనకి లోడ్ చేసి పెడతారు. ఈ థియరీ అంతా అర్థం చేసుకున్నాము, మంచిది. బట్ జాబ్ జాయిన్ అయిన తర్వాత ఇట్లాంటి డిఎన్ఎస్ ఇష్యూస్ వచ్చినప్పుడు దాన్ని ఎట్లా ట్రబుల్ షూట్ చేస్తాం? దీనికోసము నేను సిస్కో ప్యాకెట్ ట్రేసర్ లో ఒక ల్యాబ్ క్రియేట్ చేసిన, అది యూజ్ చేసి ఈ ఇష్యూని మనం ఎట్లా ట్రబుల్ షూట్ చేస్తామో అర్థం చేసుకుందాం. ఇట్లానే నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ అర్థమయ్యేలా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తా. కాంటెంట్ వాల్యుబుల్ అనిపిస్తే పేజ్ని ఫాలో చేసుకోండి. నేను క్రియేట్ చేసిన ఈ ల్యాబ్లో ఇదొక వెబ్ సర్వర్ అండ్ ఇదొక డిఎన్ఎస్ సర్వర్. సో ఈ ల్యాప్టాప్ నుంచి నేను ఈ వెబ్ సర్వర్ మీద హోస్ట్ చేసిన వెబ్సైట్ని యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నా. సో ఈ ల్యాప్టాప్ ఓపెన్ చేసుకొని నేను వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకుంటా. ఫస్ట్ ఆ పర్టికులర్ వెబ్ సర్వర్ ఐపీ అడ్రస్ యూజ్ చేద్దాము, 192.168.10.35. ఇట్లా రన్ చేసినప్పుడు నాకు ఆ పర్టికులర్ వెబ్సైట్ లోడ్ అవుతుంది. బట్ అదే నేను ఆ వెబ్సైట్ నేమ్ యూజ్ చేసినప్పుడు ఇట్లా హోస్ట్ నేమ్ అన్రిజాల్వ్డ్ అని చెప్పి ఒక ఎర్రర్ వస్తుంది. సో ఆ హోస్ట్ నేమ్ అన్రిజాల్వ్డ్ అనే ఇష్యూని మనము ఎట్లా ట్రబుల్ షూట్ చేస్తాము? మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటిది? మనము ఐపీ అడ్రస్ యూజ్ చేసి ఆ పర్టికులర్ వెబ్సైట్ ని రీచ్ కాగలుగుతున్నాము, బట్ హోస్ట్ నేమ్ లైక్ ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ రిజాల్వ్ అవుతలేదు. దీనికి సింపుల్ గా మనం ఈ ల్యాప్టాప్ ఓపెన్ చేసుకొని ఈ పర్టికులర్ ల్యాప్టాప్ లో లైక్ డిఎన్ఎస్ సర్వర్ కాన్ఫిగరేషన్ చూసుకుందాం. సో ఈ డిఎన్ఎస్ సర్వర్ కాన్ఫిగరేషన్ 8.8.8.8 ఉంది. ఇది తప్పు. ఇదేంటిది? గూగుల్స్ పబ్లిక్ డిఎన్ఎస్ సర్వర్ ఐపీ అడ్రస్ అనమాట. దీన్ని మనం క్రియేట్ చేసిన ఆ డిఎన్ఎస్ సర్వర్ నంబర్ ఇవ్వాలి. అదేంటిది? 192.168.10.35. సో ఇప్పుడు ఏదైతే వెబ్ సర్వర్ ఓపెన్ చేసుకొని ఆర్ బ్రౌజర్ ఓపెన్ చేసుకొని ఆ పర్టికులర్ వెబ్సైట్ నేమ్ తోని మనము సెర్చ్ చేద్దాము .com. సో ఇప్పుడు చూసారు కదా, ఆ పర్టికులర్ వెబ్సైట్ తో నేమ్ తోని సెర్చ్ చేసినప్పుడు ఆ పర్టికులర్ వెబ్సైట్ లోడ్ అవుతుంది. చూసారు కదా, చాలా సింపుల్ గా మనం ఒక డిఎన్ఎస్ ఇష్యూని రిజాల్వ్ చేసినాము. రియల్ వరల్డ్ లో కూడా ఇట్లానే ఇష్యూస్ ఉంటాయి, బట్ లార్జ్ నెట్వర్క్ ఉంటుంది కాబట్టి మల్టిపుల్ డిఎన్ఎస్ సర్వర్స్ ఉంటాయండి, మల్టిపుల్ క్లయింట్స్ ఉంటాయి.